నేను టీసీఎస్‌కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను అడిగిన డీఎస్ఏ ప్రాబ్లమ్. మర్జ్ స్ట్రింగ్ ఆల్టర్‌నేట్‌లీ. ఇది ఈజీనే. లెట్స్ సీ నువ్వు సాల్వ్ చేయగలవేమో. సింపుల్‌గా మనకు 2 స్ట్రింగ్స్ ఇచ్చారు. వర్డ్ 1 అండ్ వర్డ్ 2. మనం ఈ 2 స్ట్రింగ్స్‌ని ఆల్టర్‌నేట్‌గా మర్జ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ 1 ఏబీసీ, వర్డ్ 2 పీక్యూఆర్ అనే స్ట్రింగ్స్ ఇచ్చారు. మనం మర్జింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ వర్డ్ నుంచి ఒక లెటర్ మీన్స్ ఏ, సెకండ్ వర్డ్ నుంచి ఒక లెటర్ పి, మళ్ళీ ఫస్ట్ వర్డ్ నుంచి సెకండ్ లెటర్ బి, మళ్ళీ సెకండ్ వర్డ్ నుంచి థర్డ్ లెటర్ క్యూ. ఇలా కంటిన్యూ చేస్తూ లూప్‌లో రన్ చేయాలి. లెట్స్ సాల్వ్ దిస్ ఇన్ జావా కోడ్. ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ బిల్డర్ క్రియేట్ చేస్తున్నా. బికాజ్ జావాలో స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. అంటే మనం చేంజ్ చేయలేం. బట్ స్ట్రింగ్ బిల్డర్ అనేది మ్యూటబుల్. సో ఇన్సర్ట్, డిలీట్, మర్జ్ అనేవి చేయొచ్చు. నెక్స్ట్ నేను ఐ అండ్ జే అనే 2 పాయింటర్స్ క్రియేట్ చేస్తున్నా. బికాజ్ ఐ అనే పాయింటర్ వర్డ్ 1ని ట్రాక్ చేస్తుంది అండ్ జే అనే పాయింటర్ వర్డ్ 2ని ట్రాక్ చేస్తుంది. అండ్ ఫస్ట్ వర్డ్ 1 నుంచి ఒక క్యారెక్టర్‌కి రిజల్ట్‌కి అపెండ్ చేద్దాం. అంటే యాడ్ చేద్దాం. సెకండ్ వర్డ్ 2 నుంచి ఒక క్యారెక్టర్‌ని యాడ్ చేద్దాం. ఇలా ఒక లూప్ రన్ చేస్తున్నాం. ఐ++ అండ్ జే++ యూజ్ చేసాం కాబట్టి ఈచ్ టైమ్ పాయింటర్ నెక్స్ట్ క్యారెక్టర్‌కి మూవ్ అవుతూ ఉంటుంది. మనం 2 వైల్ కండిషన్స్‌ని క్రియేట్ చేద్దాం. బికాజ్ ఇప్పుడు వర్డ్ 2 కంప్లీట్ అయిపోయింది గానీ వర్డ్ 1లో ఇంకా క్యారెక్టర్స్ మిగిలి ఉంటే, ఆ మిగిలిన క్యారెక్టర్స్ అన్నిటిని రిజల్ట్‌కి యాడ్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ ఆపోజిట్ కండిషన్. వర్డ్ 1లో కంప్లీట్ అయిపోయింది. గానీ వర్డ్ 2లో ఇంకా క్యారెక్టర్స్ ఉంటే, అవి కూడా రిజల్ట్‌కి యాడ్ చేద్దాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ మనం స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసి క్యారెక్టర్స్‌ని కలెక్ట్ చేసాం కదా! ఫైనల్‌గా 2 స్ట్రింగ్‌కి యూజ్ చేసి నార్మల్ స్ట్రింగ్ లాగా రిటర్న్ చేద్దాం. సో లెట్స్ రన్ దిస్. ఓకే. ఎర్రర్. యాహ్! నేనిక్కడ టైపో మిస్టేక్ చేశాను. క్యారెట్ అయితే చార్టెట్ అని రాసాను. ఓకే. కమ్ ఆన్ లెట్స్ గో. యప్! మనకు కావాల్సిన అవుట్‌పుట్ కేమ్. సో ఎంతమంది ఈ లాజిక్‌ని కరెక్ట్‌గా గెస్ చేసారో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్